అయితే దైవనీతి అన్నది ఎంత సులభంగా మానవుడికి దక్కిందంటే అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనదై. పెట్టుబడి విశ్వాసం, అంతే. ఎంత దారుణమైన పాపి అయినా సరే, ఎంత దారుణమైన పాపి అయినా సరే, అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు మనం కొన్ని పదాలు ప్రయోగిస్తాం. ఇక నన్ను దేవుడు కూడా క్షమించడండి అని అంటారు. నీ దేవుడు క్షమించడమే కానీ బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడు క్షమించలేని పాపం అంటూ ఏది లేదు. శిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కడగనటువంటి పాపం అంటూ ఏది లేదు. కాబట్టి నిన్ను నువ్వు కడదీర్చుకోకు. ఇక నన్ను ఎవరు క్షమించరు, అర్థం చేసుకోవాలని ప్రాణాన్ని తీసుకోకు. నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నిన్ను అర్థం చేసుకొని నిన్ను కడిగి నూతన సృష్టిగా చేసి నీకు నూతన జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు దగ్గరికి రానంత వరకు నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఇక ఇంతే నా బ్రతుకు, నేను పాపిని, ఇక నన్ను ఎవరు క్షమించరు అనే దగ్గర ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే శిలువ ఏం చెప్తావు తెలుసా? నీవు ఎంత పాపి అయినా సరే నిన్ను నేను ఎలా ప్రేమిస్తున్నాను? ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నా. ఆ ప్రాణం కూడా ఎలా పెట్టాడు? ఏదో నిద్ర మాత్రం వేసుకుందని పోయాడా యేసు ప్రభు? ఆయనకు చిరకనిచ్చారు శిలువ మీద ఉన్నప్పుడు. చిరకెందుకు ఇచ్చారు? బోలం కలిపిన ద్రాక్షరసం ఎందుకు ఇచ్చారు ఆయనకి? కొంచెం మత్తు కలుగు చేసి ఇంకాసేపు బ్రతికేటట్టుగా చేయడానికి. అలా చేయడం ద్వారా నొప్పిని తగ్గించడానికి, ఇంకాసేపు బ్రతుకుతాడని. యేసు ప్రభు చిరకను పుచ్చుకోలే. ఎందుకు పుచ్చుకోలే? మత్తొద్దు, నాకు అనుభవిస్తా ఈ నొప్పిని, మత్తు లేకుండా అనుభవిస్తా ఈ నొప్పిని. అంతగా ప్రేమించాడు. ఇంతగా చెడిపోయిన నన్ను, ఇంతగా చెడిపోయిన నిన్ను. ఇది విశ్వాసమూలమైన నీతి. ఇందులో చేసేది ఏముండదు. విశ్వాసం, ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచితే అదే నీతి, ఉచితమైన నీతి. జీరో కాస్ట్. ఏంటి? జీరో కాస్ట్, ఉచితమైన నీతి కదా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి నీతి ఏంటంటే ఉచితమైన నీతి. 10 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కూడా అక్కర్లేదు, ఉచితమైన నీతి. ఉన్న ఫలంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద సాగిపడి ప్రభువా పాపిని అని ఒప్పుకుంటే చాలు, ఆయన రక్తం కడగనటువంటి పాపం అంటూ ఏదీ లేదు. మరి కన్ఫర్మేషన్ వస్తుందా? వస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి మన ప్రవర్తన మనకు సాక్ష్యం ఇస్తుంది. అంతకుముందు ప్రేమించింది ఆ మరుసటి రోజు నుంచి అసహ్యంగా కనపడుతుంది. వీడేనా ఇంతకుముందు ఇలా ప్రవర్తించిందనే అనుమానం సమాజంలో కలుగుతుంది. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో అదే. అవునా? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఆయన మన పాపాలను క్షమించిన తర్వాత నూతనమైన మనసు వస్తుంది, నూతనమైన ఆలోచన వస్తుంది, నూతన సృష్టిగా మారుతాం. ఎక్కడైతే తాగి డ్రైనేజ్ పక్కన దొరిలేమో అక్కడే కరపత్రికలు పట్టుకొని పంచుతూ ఉంటే చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయి వాడేనా వీడు అన్నటువంటి సందర్భాలు, వ్యక్తులు, కోకొల్లలు. అవునా? ఎక్కడైతే వ్యభిచారం చేశామో అక్కడే సంసారులుగా మారితే ఆవిడనా ఈవిడ, ఆ వ్యక్తినా ఈ వ్యక్తి, అప్ సైడ్ డౌన్, కంప్లీట్గా యూటర్న్ తీసుకుంటుంది. జీవితం మొత్తం మారిపోతుంది. నూతన సృష్టి కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. వాడు మార్చుకున్నాడా? ఆయన మార్చాడా? ఆయన మార్చాడు. ఇందులో రసీదు ఉంటుంది, ఇందులో కన్ఫర్మేషన్ ఉంటుంది.